నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. రేవంత్ రెడ్డి గారు అంటే టూర్కి వెళ్ళడం జరిగింది. అది ఏంటంటే నిఘా వర్గాలకు తెలియకుండా వెళ్ళారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, లేదు కేంద్రమే కావాలని ఆపేసింది నా టూర్ని, లండన్కి ఇచ్చారు పర్మిషన్స్ కానీ ఎందుకు అమెరికాకి ఇవ్వలేదు, ఇదంతా కూడా కేంద్రం చేస్తున్న కుట్ర అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే అన్ని వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. సో దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ సురేష్ కొచ్చాట్యాల్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, రేవంత్ రెడ్డి గారు టూర్ వెళ్ళారు. ఆ టూర్కి సంబంధించిన కొన్ని విషయాలు అంటే ఈ 2-3 రోజుల నుంచి బాగా వైరల్ అయిపోయాయి. కేంద్రం వల్లనే నేను విద్యా సంస్థల గురించి వెళ్ళి మాట్లాడాలనుకుంటే కేంద్రమే కావాలని అడ్డుకుంది, క్లియరెన్స్ ఇవ్వలేదు, లండన్కి ఇచ్చారు కానీ అమెరికాకి ఇవ్వలేదు, నేను అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటే అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రమే అడ్డుపడుతుందని చెప్పేసి తను మాట్లాడుతున్నారు సార్. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, అసలు ఏంటి వెనకాల ఉన్న స్టోరీ ఏంటి అసలు? ఏ దేశానికైనా మీరు వెళ్తున్నప్పుడు మీరు ఒఫీషియల్ టూర్ ఒకటి ఉంటుంది, పర్సనల్ టూర్ ఒకటి ఉంటుంది. ఒఫీషియల్ టూర్ అంటే మీరు స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి వెళ్తున్నారు. అది మీరు ఉండొచ్చు, మీ మినిస్టర్ ఉండొచ్చు, చీఫ్ సెక్రటరీ ఉండొచ్చు, సెక్రటరీ ఉండొచ్చు, జాయింట్ సెక్రటరీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్ కానీ యూనియన్ గవర్నమెంట్ కానీ. దీనికి ఎగ్జంప్షన్స్ ఉన్నది కొన్ని మినిస్ట్రీస్కే ఉంది. ఒకటి రెగ్యులర్ యూనియన్ మినిస్టర్స్కి దీనికి ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు ముందు ప్రయర్ అప్రూవల్ తీసుకుంటారు, వాళ్ళు బైలాటరల్ విజిట్స్కి వెళ్తారు. అంటే ఆ దేశం వాళ్ళు పిలిస్తే వీళ్ళు వెళ్తారు, లేకుంటే వీళ్ళు ముందు మీటింగ్కి అడుగుతారు, వాళ్ళు అనుమతిస్తారు. అది కాకుండా ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్కి ఇది రాదు, ఇది బాధకంగా. కానీ ఎవరైనా వెళ్తున్నప్పుడు అది ఎవరైనా ఉండొచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా ఉండొచ్చు, వాళ్ళు క్లియర్గా పర్పస్ స్టేట్ చేయాలి. నేను ఎందుకు వెళ్తున్నాను, మీరు ఒక పెళ్ళికి వెళ్తున్నారంటే ప్రాబ్లం లేదు, అది మీ పర్సనల్ విజిట్ అయిపోతుంది. దానికి మీరు ఏ పర్మిషన్ మీరు ఒఫీషియల్గా వెళ్ళట్లేదు, మీ ఎవరిని కలవట్లేదు, మీరు పెళ్ళికి వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు. కానీ మీరు ఒఫీషియల్గా వెళ్తున్నప్పుడు మీరు ఒక యూనివర్సిటీకి వెళ్తారో లేకుంటే అక్కడ వెళ్ళి గవర్నమెంట్ ఆఫీషియల్స్ని కలుస్తున్నప్పుడు అప్పుడు అదొక ఒఫీషియల్ విజిట్ అయిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాలు ఉన్న ప్రోటోకాల్ ఇది. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ హయాంలో వాళ్ళ ఓన్ ముఖ్యమంత్రి, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఆలోచించండి, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇవ్వదు, ఇజ్రాయెల్కి అక్కడ వెళ్ళడానికి ఆయన అడిగితే నో అన్నారు. ఓకే, ఆలోచించండి. సో నేను చెప్పలేమనుకుంటా అంటే ఇది కొత్తదేం కాదు, దీనికన్నా ముందు కూడా జరిగింది, ఇంకా ముందుకు జరుగుతుంది కూడా. ఇక్కడ ఏం జరిగిందంటే ఐ థింక్ రేవంత్ రెడ్డి గారు ఆఫీస్ చేసిన తప్పు ఇది. వాళ్ళ ఆఫీషియల్ ఒకరు ఢిల్లీకి వెళ్ళి మినిస్ట్రీతో కూర్చొని మాట్లాడి ఇది సార్ట్అవుట్ చేస్తే అయిపోతుండే. బేసిక్లీ 2-3 ప్రశ్నలు వాళ్ళు అడుగుతారు, మీరు ఎందుకు వెళ్తున్నారు ఒఫీషియల్ విజిట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద నేను బయట నుంచి యూనివర్సిటీస్ని హైదరాబాద్కి ఆహ్వానిస్తున్నాను, ఆల్రెడీ కొంతమంది వచ్చారు, ఇంకా చాలామంది రాబోతున్నారు, వెరీ గుడ్, నో ప్రాబ్లం. కానీ మీరు అక్కడ వెళ్తున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని పిలిచారా, లేకుంటే మీరే అక్కడికి వెళ్తున్నారు? మీరు ఏ లెవెల్లో ఉన్న మనుషులు కలుస్తున్నారు, ఒక ప్రొఫెసర్ని కలిసి మీరు ఏం చేయలేరు. అదే జరిగింది లండన్లో కూడా. ఐఎమ్ సర్ప్రైజ్ లండన్ క్లియర్ అయిందని. అంటే క్లియర్ అవ్వద్దనా లేకపోతే? అట్లా కాదు, అది ఒక ప్రొఫెసర్, అది కూడా ఒక యాంటీ మోదీ ప్రొఫెసర్, మాయా ట్యూడోర్ అని చెప్పేసి ఆమెని కలిశారు వెళ్ళి. ఎందుకు, ఇదే అర్థం కావట్లేదు. ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన్ని కూడా కలిశారు, ఒక ప్రొఫెసర్. హీ ఆల్సో ఈజ్ అన్ యాంటీ. మోదీ గారు యూకేకి వెళ్ళినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర డీటెయిల్స్ కూడా ఉంది, మోదీ గారు యూకేకి వెళ్ళినప్పుడు ఆయన ఆపారు ఈ మనిషి, ఏది ఆయనకు పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పి ఒక మెసేజ్, ఒక లెటర్ రాసిన మనిషి ఆ ప్రొఫెసర్. అప్పుడు ఆలోచించండి, వీళ్ళంతా ప్లాన్డ్గా వెళ్ళారని చెప్పేసి. సో ఐదర్ రేవంత్ రెడ్డి వాస్ నాట్ అవేర్, ఆయనకు తెలియకుండా చేశారు ఇది, వాళ్ళ ఆఫీస్ మీటింగ్ సెటప్ చేశారు, లేకుంటే తెలిసే వెళ్ళారు. ఎందుకంటే ఈ మాయా ట్యూడోర్ అని చెప్పిన మహిళ ఇందిరాగాంధీ గురించి ఒక పెద్ద బుక్ రాసింది. పెద్ద బుక్ అంటే చాలా ప్రైజ్ చేసుకుంటే ఇందిరాగాంధీ లాగా ఎవరు లేరు, అది ఇదని చెప్పి. సో ఆబ్వియస్లీ కాంగ్రెస్ ఈకో సిస్టంలో ఎవరైనా చెప్పి ఉంటారు ఆమెని కలవాలి. ఎస్పెషలీ వీళ్ళ దగ్గర శామ్ పిట్రోడాకి చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. శామ్ పిట్రోడా ఈజ్ వెరీ క్లోజ్ టు గాంధీ ఫ్యామిలీ, నెహ్రూ ఫ్యామిలీ. మీకు తెలిసిందే, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆయన చూసుకుంటారు. బయట ఉన్న అన్ని, రాహుల్ గాంధీ దేశం నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్, అక్కడ ఇక్కడ అంటారు, మొత్తం మీటింగ్స్ అరేంజ్ చేసేది శామ్ పిట్రోడా. సో మాయా ట్యూడోర్ని కలిశారు. మాయా ట్యూడోర్ 2021లో ఒక ఆర్టికల్ రాశారు, ఏంటి, హౌ ఇండియా ఎగ్జంప్లిఫైస్ ద వరల్డ్స్ డెమోక్రటిక్ రెసెషన్. అంటే ఇండియాలో డెమోక్రసీ తగ్గి వస్తుందంట.
మోదీ వచ్చిన తర్వాత డెమోక్రసీ కిందకే వెళ్తున్నట్ట గ్రాఫ్, రెసెషన్లో వెళ్ళిపోతుందంట డెమోక్రసీ. ఎప్పటి నుంచి? ఓన్లీ మోదీ వచ్చిన తర్వాత. దానికి ముందు అన్నీ బాగుండే, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు చాలా బాగుండే, కానీ ఓన్లీ మోదీ వచ్చిన తర్వాత తగ్గింది. సో అట్లాంటి ఒక ప్రొఫెసర్ని మీరు వెళ్ళి కలిశారు. ఆ ప్రొఫెసర్కి ఏం అథారిటీ ఉంది ఒక యూనివర్సిటీ తీసుకురావడానికి? రెండో మనిషి ఆయన కలిసి నాకు అదే మీటింగ్లో ఫైసల్ దేవ్జీ. ఈ ఫైసల్ దేవ్జీ అని చెప్పే ఈ ప్రొఫెసర్, ఆయన మోదీ గారు, నేను చెప్పాను చూడండి, మోదీ గారు ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ సమ్వేర్ 2013 అనుకుంటాను, 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ గారు లండన్కి వెళ్ళారు. వెళ్తే ఈ ఫైసల్ దేవ్జీ అండ్ చాలామంది కలిసి ఇంటలెక్చువల్స్ కలిసి బ్రిటిష్ గవర్నమెంట్కి ఒక లేఖ రాశారు. మోదీ గారిని అలౌ చేయకూడదు లండన్కి, యూకేకి అలౌ చేయకూడదు అని చెప్పి లేఖ రాశారు. మీకు గుర్తుంటుంది, ఇదే అటెంప్ట్ కాంగ్రెస్ వాళ్ళు చేశారు. ఇప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గుర్తుపెట్టుకోవాలి, మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూఎస్ వీసా ఇవ్వకూడదని చెప్పి, ఏది ఒక ముఖ్యమంత్రి ఉంటే మీకు ఆటోమేటిక్లీ డిప్లొమాటిక్ వీసా వచ్చేస్తుంది, పెద్ద పనేం కాదు అది. ఈవెన్ ఒక ఎంపీగా ఉన్న మీకు డిప్లొమాటిక్ వీసా ఉంటుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాయట్స్లో 2002లో జరిగింది, దాని ప్రకారం ఆయనకి అక్కడ అనుమతి ఇవ్వకూడదు, ఈజ్ అ మర్డరర్, అది ఇదని చెప్పి పెద్ద గొడవ చేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కూడా ఆ లెటర్ పడింది సోషల్ మీడియాలో, ఎవరెవరు సంతకం పెట్టారు ఆ పేర్లు కూడా ఉన్నాయి దాంట్లో. ఓకే, మోదీ గారు వెళ్ళలేదు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ అంత వ్యతిరేకత ఉంది మోదీ గారి మీద, అంటే ఇప్పటికి అది కొనసాగుతూనే ఉందన్నమాట. అప్పుడు అదే అంటారు. సో వీళ్ళు కలిసినప్పుడు అదొకటి లండన్లో మనం పక్కన పెడదాం, ఇద్దరు హీ వాస్ యాంటీ మోదీ వాళ్ళనే కలిశారు. ఇప్పుడు వాళ్ళు రేపు యూనివర్సిటీ తీసుకొస్తారు, ఆక్స్ఫర్డ్, అది కూడా మొత్తం యూనివర్సిటీ రారు ఇక్కడికి, వాళ్ళు ఒక చిన్న ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఏమో డబ్బులు సంపాదించడానికి చేస్తారు వాళ్ళు హైదరాబాద్లో, వాళ్ళకి డబ్బులు కావాలంతే యూనివర్సిటీకి. వేరస్ మీరు ఒక ఎగ్జాంపుల్ కంపేర్ చేయాలంటే ఖత్తర్ తీసుకోండి. ఖత్తర్, షార్జా, యూఏఈలో ఉన్న షార్జా అండ్ ఖత్తర్ ఆర్ 2 బిగ్ ఎడ్యుకేషనల్ హబ్స్. దుబాయ్ కూడా ట్రై చేస్తున్నాయి, కానీ షార్జా వాళ్ళ ఎమిరేట్స్లో ఉన్న ఒకటే, షార్జాలో చాలా యూనివర్సిటీస్ వచ్చి అక్కడ వాళ్ళ ఎమీర్కి చాలా ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ అంటే. సో పెట్టుబడి కోసం వాళ్ళు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తారు, ల్యాండ్ ఇస్తారు, మీకు ఇన్సెంటివ్స్ ఇస్తారు, చాలా మటుకు మీ యూనివర్సిటీ తెచ్చి ఇక్కడ పెట్టుకోండి, మీరు యూనివర్సిటీ స్టార్ట్ చేయండి ఒక బ్రాంచ్ లాగా. ఎంఐటి ఉండొచ్చు, కార్నెల్ ఉండొచ్చు, హార్వర్డ్ ఉండొచ్చు, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, ఎవరైనా చాలా. ఈవెన్ ఖత్తర్లో వరల్డ్ లీడింగ్ యూనివర్సిటీస్ అందరు ఖత్తర్లో ఉన్నారు. మీరు అడగొచ్చు ఎట్లా అని. ఖత్తర్ గవర్నమెంట్ పెట్టుబడి కోసం యూనివర్సిటీస్లో ఫండింగ్ ఇస్తారు వాళ్ళకి. యూఎస్లో పెద్ద పెద్ద కొలంబియా కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఫండింగ్ ఇస్తారు, $1 billion, $500 million అట్లా ఫండింగ్ ఇస్తారు వాళ్ళు. ఖత్తర్ అక్కడ ఉన్న వాళ్ళ రాణి, వాళ్ళ మదర్, షీ ఈజ్ ద హెడ్ ఆఫ్ దట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ. కండిషన్ ఏంటంటే ఇంత పెట్టుబడి మేము పెట్టినప్పుడు మీ బ్రాంచ్ ఒకటి మా దగ్గర ఉండాలి ఖత్తర్లో. చిన్నగా స్టార్ట్ చేయండి, నో ప్రాబ్లం, కానీ తర్వాత మీరు బిల్డప్ చేసుకోవచ్చు. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంతా ఖత్తర్కి వస్తారు. ఓకే, దట్ ఈస్ ద రేమ్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమేంటంటే ఇండియన్ స్టూడెంట్స్కి యూనివర్సిటీస్లో అడ్మిషన్ ఇప్పించాలి. మనకు తెలిసిందే కాస్ట్ ఎంత ఉంటుందో అందరికీ తెలుసు, దట్ విల్ బీ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. రాహుల్ గాంధీ అంటున్నారు దట్ ఫీజులు చాలా ఎక్కువ, మన దేశంలో పేరెంట్స్ కష్టపడుతున్నారు ఫీజులు కట్టడానికి, మళ్ళీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తీసుకొస్తే వాళ్ళు ఫ్రీగా చేస్తారు ఇక్కడ, వాళ్ళు కూడా లక్షల ఫీజు తీసుకుంటారు. అంటే ఇప్పటికే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఈ ఫీ సిస్టమ్తోనే. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఎవరిని తీసుకొస్తే వాళ్ళు ఫ్రీగా రారు ఇక్కడికి. ఒక ఎంఐటి కానీ, ఆక్స్ఫర్డ్ కానీ, కేంబ్రిడ్జ్ కానీ, యూపెన్ కానీ ఎవరు రారు ఫ్రీగా. వాళ్ళ మైండ్లో డబ్బులు. ఎందుకంటే యూఎస్లో స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్లో ట్రంప్ వచ్చిన తర్వాత చాలా మటుకు స్టేట్ ఫండింగ్ ఆపేశారు. ఇప్పుడు ఇదే హార్వర్డ్, రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేశారు ట్రిప్ హార్వర్డ్లో. లాస్ట్ వీక్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆర్డర్ ఇచ్చాడు వాళ్ళ ఫ్రీజింగ్, వాళ్ళ ఫండ్స్ మొత్తం ఫ్రీజ్ చేసామని చెప్పేసి. అంతా యాంటీ నేషనల్స్ ఉన్నారు అక్కడ, అంతా కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారని చెప్పి, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళని చెప్పేసి. ఇది కొలంబియాతో జరిగింది, చాలా యూనివర్సిటీతో ట్రంప్ వాళ్ళ ఫండింగ్ కట్ బ్యాక్ చేశారు. సో ఇది జరుగుతుంది. సో ఒక విజిట్కి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడు క్లియర్గా డిఫైన్ చేయాల్సి వస్తుంది, ఎవరిని కలుస్తున్నాము. ఒట్టిగా జనరల్ స్టేట్మెంట్ కాదు, నేను అక్కడి నుంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ తీసుకొస్తున్నాను, ఎవరు, ఏ యూనివర్సిటీ, ఏ లెవెల్లో కలుస్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఎగ్జాంపుల్, రీసెంట్లీ డాక్టర్ జయశంకర్ మన ఫారిన్ మినిస్టర్ మాట్లాడుతూ మోదీ గారి గురించి చెప్పారు. మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి చాలా తిరుగుతుండే ఇన్వెస్ట్మెంట్ కోసం, గుజరాత్లో ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి. సో ఆయన చైనాకి వెళ్ళారు. చైనాకి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన కలిశారన్నమాట. ఎవరిని? జయశంకర్ గారిని కలిశారు. జయశంకర్ గారిని కలిసి అడిగారు, నేను
ఇవాళ మీటింగ్ ఉంది, రేపు మీటింగ్ ఉంది, ఎల్లుండి మీటింగ్ ఉంది, ఈ ఒఫీషియల్స్ని కలుస్తున్నారు, మీకు ఆల్రెడీ లిస్ట్ వచ్చి ఉంటుంది అని చెప్పారు. ఎస్. ఇప్పుడు చెప్పండి, నేను ఎవరితో మాట్లాడాలి, మాట్లాడుతున్న మనిషి కరెక్టా కాదా? ఎందుకంటే మా వాళ్ళు అరేంజ్ చేశారు మీటింగ్స్, వాళ్ళ దగ్గర చెప్పారు ఈయనే కరెక్ట్ మనిషి అని ఇన్వెస్ట్మెంట్ కోసం. నేను ఏం మాట్లాడాలి, నేను ఏం మాట్లాడకూడదు, ఇది అడిగారు అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఏం మాట్లాడకూడదు. చైనాలో వెళ్ళి మీరు యూగర్స్ గురించో, హ్యూమన్ రైట్స్ గురించో, తైవాన్ గురించో మాట్లాడితే చైనా ఆ మీటింగ్ అక్కడే ఫినిష్ చేసి మిమ్మల్ని వెళ్ళిపోమంటారు. ఇజ్రాయెల్కి వెళ్ళి మీరు ప్యాలెస్టైన్ గురించి మాట్లాడి ప్యాలెస్టైన్ స్టేట్ అనగానే అక్కడ వాళ్ళు అవుట్ చేసేస్తారు మిమ్మల్ని. సో యూ షుడ్ నో వాట్ టు స్పీక్ వేర్. ఓకే. ఇప్పుడు వస్తున్న న్యూస్లో రేవంత్ రెడ్డి గారు కన్ఫర్మ్ చేయలేదు, కానీ వస్తున్న న్యూస్లో ఏంటంటే రేవంత్ రెడ్డి గారు జోహ్రాన్ మామ్దాని న్యూయార్క్ మేయర్ని కలవడానికి ప్లాన్ ఉంది అంట. మనకు తెలియదు, ఎంఈఏకి తెలుసు, రేవంత్ రెడ్డి గారు ఆఫీస్కి తెలుసు. ఈ జోహ్రాన్ మామ్దాని అనేది ఒక పర్సన్ నాన్ గ్రాటా యుఎస్లో, అంటే ఆయన్ని అక్కడ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్కి నచ్చదని. న్యూయార్క్ మేయర్ ఉండొచ్చు. ఈజ్ అ టోటల్ ఇస్లామిస్ట్, లెఫ్టిస్ట్. ఆయన భారతదేశంలో యూనో ఈజ్ అ ఇండియన్, టెక్నికలీ అన్ ఇండియన్ అనమాట, ఇండియన్ ఆరిజిన్ అని చెప్పొచ్చు మీరు కావాలంటే. ఒక ఇండియన్ ఆథర్ కొడుకు. కానీ ఆయనకి ఇండిపెండెన్స్ డే పరేడ్ జరిగినప్పుడు మొన్న రాలేదు, బాయ్కాట్ చేశారు. ఆయనకి మోదీ అంటే నచ్చదు. ఓకే. అట్లాంటి మనిషిని మీరు కలవడానికి వెళ్తున్నారు మళ్ళీ. అప్పుడు ఏం మెసేజ్ పంపిస్తున్నారు? లండన్లో అదే చేశారు, యూఎస్కి వెళ్ళి అదే చేస్తున్నారు. అంటే యాంటీ ఇండియా, యాంటీ మోదీ ఫోర్సెస్ని కలవడానికి వెళ్తున్నారు. సో మినిస్ట్రీ విల్ సే సారీ. చాలా డీటెయిల్డ్గా వాళ్ళు ఇక్కడ నుంచి మీరు ఒక పేరు పంపిస్తారు, యూఎస్కి పంపిస్తారు, లేకుంటే మీరు రేపు యూరోప్కి వెళ్తున్నారు అంటే ఫ్రాన్స్కి వెళ్తారు, ఫ్రెంచ్ ఎంబసీకి పంపిస్తారు, ఇండియన్ ఎంబసీ అక్కడ. వాళ్ళు లోకల్ మొత్తం డీటెయిల్స్ కనుక్కుంటారు, ఈయన ఎవరా, జెన్యునా కాదా, లేకుంటే ఈయన ఫ్రాడా, ఇట్లాంటి కనుక్కొని చెప్తారనమాట. ఇది ఏం జరుగుతుందంటే అక్కడున్న కొంతమంది డయాస్పోరా, అంటే ఇండియన్ డయాస్పోరా, కాంగ్రెస్ భావజాలం ఉన్న వాళ్ళు అరేంజ్ చేస్తారు ఈ మీటింగ్స్ అంతా. మీరు కలవండి, రేవంత్ రెడ్డి వస్తుంది. సో ఎవరు పిలిచారు? జోహ్రాన్ మామ్దాని రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేశారా, లేకుంటే ఈయననే అక్కడ వెళ్ళి కలుస్తున్నారు? సో యూఎస్ గవర్నమెంట్కి న్యాచురలీ అబ్జెక్షన్ ఉంటుంది. మాకు అడిగి పడదు, ట్రంప్కి అని అస్సలు పడదు. సో యూఆర్ గోయింగ్ అండ్ సపోర్టింగ్ అన్ యాంటీ ట్రంప్ యాక్టివిస్ట్. అప్పుడు న్యాచురల్లీ రేపు యూఎస్ గవర్నమెంట్కి, ఇండియన్ గవర్నమెంట్కి ఒక కోల్డ్ వైబ్స్ వచ్చేస్తుంది, ప్రాబ్లం అవ్వబోతుంది. ఇది అర్థం చేసుకోవాలి ఇంటర్నేషనల్ డిప్లొమసీలో. మీరు కాలేజెస్ తీసుకొస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, నో ప్రాబ్లం, మంచిదే. కానీ మీరు స్పెసిఫిక్గా వెళ్ళాలండే, ముందే హోంవర్క్ చేయాలండే. మీ దగ్గర సంజయ్ జాజు ఉన్నారు చీఫ్ సెక్రటరీగా. ఆయన ఎందుకు చీఫ్ సెక్రటరీ చేశారు? ఢిల్లీలో ఆయనకు పట్టు ఉంది, ఢిల్లీలో అందరు సెక్రటరీస్ని తెలుసు, అందరు మినిస్టర్స్ని తెలుసు, ఆయన అక్కడ పనిచేశారు. ఇక్కడ వచ్చేదాకా ముందు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్లు అంతా ఉన్నారు ఆయన సెక్రటరీగా. సో ఆయనకి ఢిల్లీలో ఉన్న ఈకో సిస్టమ్ తెలుసు, కారిడోర్ ఆఫ్ పవర్, ఆయనకు హ్యాండిల్ చేసుకో. సో మీరు ఆయనకు చెప్పాలండి, యూ స్పీక్ టు ఎంఈఏ, ఈ లిస్ట్ పంపిస్తున్నాను మీకు, ఈ లిస్ట్ నుంచి ఎవరిని వాళ్ళు ఇన్వైట్ చేసి. ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ 2 సార్లు గల్ఫ్కి వెళ్తే డిక్లైన్ చేశారు. ప్రైవేట్ విజిట్ యాక్చువల్లీ అది, దాన్ని ఒఫీషియల్ విజిట్గా మార్చుకున్నారు. అక్కడ ఫండ్ రైజింగ్కి వెళ్ళారు. ఒకసారి లోక్సభ ఎలక్షన్ కన్నా ముందు 2023లో గల్ఫ్కి వెళ్ళారు. తర్వాత 2024 ఎలక్షన్, 26 ఎలక్షన్ వచ్చినప్పుడు దానికన్నా కొన్ని నెలల ముందు మళ్ళీ వెళ్ళారు, వెళ్ళడానికి ప్లాన్ వేశారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని అక్కడ ఆయన కలుస్తున్నారు, ఇక్కడ ఈయన కలుస్తున్నారు. అది కాదు, కుమారి మీటింగ్ ఒఫిషియల్లీ. వాళ్ళు ఏదైనా మీకు ఇన్విటేషన్ పంపించారా? లేదు. మరి మీరు ఎందుకు వెళ్తున్నారు? నేను పెట్టుబడి తీసుకురావడానికి కాదు, వాళ్ళు మిమ్మల్ని పిలిచారా? లేకుంటే మీరు మీటింగ్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్న కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చారా వాళ్ళు? నథింగ్ డూయింగ్. ఫండ్ రైజింగ్కి వెళ్ళారు. అక్కడ మలయాళీ అసోసియేషన్ వాళ్ళు పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టుకున్నారు, పినరాయి విజయన్ మమ్మల్ని వచ్చి ఇక్కడ మీటింగ్ అడ్రస్ చేస్తారని. అది మినిస్ట్రీకి వచ్చింది. మీరు వెళ్తుంది దీనికి, మీరేమంటారు దీనికి వెళ్తున్నారని. మీరు చెప్పండి ఎక్కడ వెళ్తున్నారు మీరు? నో ఆన్సర్, క్యాన్సర్. పంజాబ్ ముఖ్యమంత్రి ఇప్పుడున్న భగవంత్ మాన్, ఆయన కెనడాకి హాకీ టీం వెళ్తున్నారు ఫ్రాన్స్కి, ఇండియన్ హాకీ టీం ఒలింపిక్స్కి. అక్కడ మేము వెళ్ళి చీర్ చేయబోతున్నాం టీంని. ఓకే. ఏది 6 రోజులు గవర్నమెంట్ ఖర్చులో అక్కడ వెళ్ళి ఉండి
మీరు ఎవరిని చీర్ చేస్తారు? మీరు వెళ్ళాలంటే పర్సనల్ కెపాసిటీలో వెళ్ళండి, ఎవరు మిమ్మల్ని వద్దన్నారు. ఒఫీషియల్ కెపాసిటీలో మీ మినిస్టర్తో సహా మీరు వెళ్తున్నారు. ఇదంతా మళ్ళీ ప్రజల మీద భారం. అది ఆబ్వియస్లీ ప్రజల మీద భారం. ఎప్పుడు వెళ్ళారు? 2024లో ప్యారిస్లో ఎలాంటి ప్లాన్ చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సారీ హాకీ టీంని చీర్ మీరు ఎక్కర్లేదు. మీరు ఏదైనా ఒఫీషియల్ విజిట్కి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని పిలిస్తే, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ లేకుంటే అట్లాంటి ఎవరైనా పిలిస్తే ప్యారిస్ ఒలింపిక్స్లో, దెన్ వీ విల్ సెండ్ యూ. వాళ్ళు ఇన్వైట్ ఏం పంపించలేదు, ఏదైనా టికెట్ కొనుక్కొని వెళ్తున్నాడు మ్యాచ్కి. తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెట్ నో. దాని తర్వాత యూకే అండ్ ఇజ్రాయెల్ వెళ్తాను, దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెట్ నో. ఎందుకంటే క్లారిటీ లేదు. వెళ్తున్నాం అంతే, ఒక ట్రిప్, దాంట్లో 5 days 3 రోజులు ఒఫీషియల్ ట్రిప్ ఉంటుంది, 10 రోజులు యూరోప్ మొత్తం తిరుగుతారు. ఏమని అడిగితే ఇది ఒఫీషియల్ ట్రిప్కి వెళ్ళామంటారు, కానీ మిగతాది ఏమైంది? అది పర్సనల్ ట్రిప్. ఆ డబ్బులు కూడా దీని నుంచి ట్యాక్స్ పేయర్ డబ్బుల నుంచి తీసుకుంటారు. వాళ్ళు ఉండే హోటలు, వాళ్ళకున్న ట్రావెల్, వాళ్ళకున్న ఫుడ్, ఇదంతా కంప్లీట్గా. అరవింద్ కేజ్రీవాల్ ఇదే చేశాడు ట్రిక్. ఆయన అన్నాడు నేను డెన్మార్క్ వెళ్తున్నాను. ఓకే, డెన్మార్క్ ఎందుకు? C40 క్లైమేట్ సమిట్కి వెళ్తున్నాను. భారతదేశంలో ఉన్న ఎన్వైర్న్మెంట్ మినిస్టర్ వెళ్ళాలి, మీరెవరు? మీకు క్లైమేట్తో ఏం సంబంధం? ఢిల్లీలో పొల్యూషన్ ఉంది అంతే కదా, దాంతో C40 క్లైమేట్ మీకు ఏముంది? మీరు యూ కెనాట్ బీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్. యూ కెన్ గో యాజ్ అ పర్సనల్ విజిట్ కావాలంటే, కానీ మీరు అక్కడ వెళ్ళి స్టేజ్లో కూర్చొని నేను ఢిల్లీ నుంచి వచ్చాను, ఢిల్లీ ముఖ్యమంత్రిని చెప్పడానికి మీకు అధికారం లేదు. హీ వాజ్ నెగటివ్. దాని తర్వాత నేను చైనా వెళ్తాను, షికాగో వెళ్తాను. ఎందుకు? చైనాలో వెళ్ళి పెట్టుబడి తీసుకొస్తాను. ఢిల్లీలో ఏం పెట్టుబడి పెడతారు మీరు? ఢిల్లీలో ఇండస్ట్రీస్ అలౌడ్ కాదు, మేజర్ ఇండస్ట్రీస్. లేదు, చైనా ఎట్లా అభివృద్ధి చేస్తున్నారు చూడడానికి వెళ్తున్నాను. చైనాలో ఉన్న మెట్రో సిస్టమ్స్ ఎట్లా పనిచేస్తున్నాయి చూడడానికి. ఢిల్లీలో ఆల్రెడీ మెట్రో ఉంది కదా, మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? ఏం లేదు, ఒక ప్లెజర్ ట్రిప్ అంతే. అంటే వెళ్ళి చూసేసి రావాలి, అంతే, ప్రజాధనంతో వెళ్ళి ఎంజాయ్ చేసేసి రావాలి అంటారా? అంటే అంతేనా సార్? మరి కరెక్ట్. మమతా బెనర్జీ అది కూడా ఇంకోటి. మమతా బెనర్జీ ఏం చేశారు? ఆమె అన్నారు నేను వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ ఫర్ అగైన్ వన్ క్లైమేట్ కాన్ఫరెన్స్. ఓకే, అది కూడా నిరాకరించారు. మీరు ఏం క్లైమేట్ కాన్ఫరెన్స్కి వెళ్తున్నారండి? దేనికి వెళ్తున్నారు? క్లారిటీ లేదు అన్నమాట. దాని తర్వాత మీరు సర్ప్రైజింగ్లీ, నేను ఆల్రెడీ మీకు తరుణ్ గొగోయ్ గురించి చెప్పాను. తరుణ్ గొగోయ్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ డిక్లైన్ చేశారు, మీకు ముఖ్యమంత్రి వద్దని చెప్పారు, వద్దన్నారు అనమాట. ఓకే, అని యూఎస్కి ఒక హై లెవెల్ మీటింగ్కి వెళ్తాను, వద్దు, హై లెవెల్ లేదు, లో లెవెల్ లేదు, ఇండియాలోనే ఉండని చెప్పారు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. ఓకే, అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్ ముండా హూజ్ అన్ ఎన్డీఏ ముఖ్యమంత్రి, ఆయన్ని ఇట్లనే థాయిలాండ్కి వెళ్ళడానికి ఒక ప్లాన్ ఉండే, దాన్ని క్యాన్సిల్ చేసి పడేశారు, నో అన్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ కంప్లైంట్ చేస్తున్నప్పుడు ఆయన కొంచెం వెనక దిగి చూడాలి, వాళ్ళ గవర్నమెంట్ ఏం చేశారని. ఓకే, సో నేను చేసిన దాన్ని జస్టిఫై చేయట్లేదు, కానీ కొన్ని రూల్స్ ఉంటుంది, కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ డిప్లొమసీ అనేది ఏదో అక్కడ వెళ్ళి టానా మీటింగో ఆటా మీటింగ్ అటెండ్ చేయడం కాదు. దట్స్ అ డిఫరెంట్ థింగ్. అది మీరు పర్సనల్గా వెళ్తారు. రీసెంట్లీ ఆటా మీటింగ్ జరిగింది యూఎస్లో. చాలామంది మంత్రులు వెళ్ళారు ఇక్కడి నుంచి, చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, చాలామంది డిఫరెంట్ పార్టీస్ నుంచి వెళ్ళారు. దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయలేదు కదా, ఎందుకంటే దట్స్ అ పర్సనల్ విజిట్. మీరు యూఎస్ గవర్నమెంట్లో వెళ్ళి మార్కో రూబియోనో లేకుంటే మిగతా ఎవరినైనా కలవట్లేదు మీరు, స్టీవ్ బెసెంటో, యూఆర్ నాట్ మీటింగ్ ఎనీబడి. వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్ చేయరు, హూ ఆర్ యూ అని అడుగుతారు అంతే. వీ విల్ మీట్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది మీకు కోవిడ్ టైంలో కూడా కనిపించింది. కోవిడ్ టైంలో పంజాబ్ గవర్నమెంట్ ఏమన్నారంటే మాకు వ్యాక్సిన్స్ కావాలని డైరెక్ట్లీ ఇంటర్నేషనల్ ఫైజర్ని అప్రోచ్ అయ్యారు, ఇంటర్నేషనల్ డ్రగ్ మేజర్, మాకు కోవిడ్ వ్యాక్సిన్ కావాలి. వాళ్ళేమన్నారు, ముందు మీ ఇండియాలో వ్యాక్సిన్ ఉంది, మళ్ళీ మా దగ్గర నుంచి లేదు, మీ దగ్గర నుంచి కొన్ని ఇండియన్ వ్యాక్సిన్ మోదీ తయారు చేస్తున్నాడు, క్వాలిటీ బాగాలేదు, మోదీ తయారు చేస్తున్నారు. ఓకే, మనం అందరు యూజ్ చేస్తాం అది. ఫైజర్ అన్నారు మీకు వ్యాక్సిన్ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా దగ్గర అడగాలి, మీకు యాజ్ అ స్టేట్ యూ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ అస్. లెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూ రూట్ యువర్ రిక్వెస్ట్ త్రూ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అప్పుడు మేము వీ విల్ రెస్పాండ్ టు ఇట్. ఇది సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు పాలిటిక్స్ చేయాలనుకుంటే చేయొచ్చు, దర్ ఇస్ నో ఇష్యూ రిగార్డింగ్ ఇట్, కానీ హోంవర్క్ చేయాలి చాలా క్లియర్గా. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది సిరి, దట్ మన ఇన్విటేషన్ అక్కడి నుంచి రావాలి.
రైట్. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పేది ఏంటంటే మీరు రాజకీయాలు చేయండి కానీ ఇలాంటి వాటితోనే కాదు, రాష్ట్రంలో ఉన్న గొడవలు ఉంటాయి, కేంద్రంతో ఉంటాయి, కానీ కేంద్రం మాత్రం ఖచ్చితంగా రాష్ట్రాలతోని సత్సంబంధాలు తోనే ఉండాలి, ఎందుకంటే రాష్ట్రాలకు రావాల్సినవన్నీ రావాల్సింది రాష్ట్ర అభివృద్ధి కేంద్రంతోనే ఉంటుంది, ఇట్లాంటివి చేస్తుంటే మరి ఇంకా అభివృద్ధి ఎక్కడ జరుగుద్ది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అభివృద్ధి కరెక్ట్. ఇప్పుడు ఈయన యూనివర్సిటీ తీసుకొస్తారు, ఎగ్జాంపుల్ ఎంఐటీని పిలుచుకున్నారు, ఎంఐటీ వస్తారు ఇండియాకని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ పర్మిషన్ ఇవ్వాలి ఎంఐటీకి, ఆ ప్లేస్ అన్నీ చూపెట్టాలి, చేయాలి. ఫస్ట్ వాళ్ళు అన్ని స్టేట్లు తిరుగుతారు, మీరెళ్ళి పిలిచారని వాళ్ళు రారు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మన దగ్గర ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి, మైక్రోసాఫ్ట్ పక్కన ఐఎస్బి సెటప్ చేసింది ఇండియన్ ఇండస్ట్రీ, అన్ని కంపెనీలు కలిసి, మేజర్ కంపెనీ టాటా బిర్లా, ఏం చెప్తారు అంబానీ, అందరు వచ్చారు దాంట్లో. ఆల్ ద మేజర్ కంపెనీస్ కేమ్ టుగెదర్ అండ్ దే సెడ్ వీ విల్ సెటప్ వన్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఆ ఎయిమ్స్ ఉన్నాయి మన దగ్గర, కానీ మన ఇండస్ట్రీ వైపు నుంచి ఒక ఎఫర్ట్ ఉండాలని చెప్పి అందరు పెట్టుబడి పెట్టారు దాంట్లో. ఐఎస్బి ఫైనలైజ్ చేసేసింది ముంబైలో. ఓకే, ఇది బాలాసాహెబ్ థాకరే ఉన్న టైంలో ఫైనలైజ్ అయిపోయింది. మహారాష్ట్ర గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చేశారు, వీళ్ళు సంతకం పెట్టేశారు, అన్నీ అయిపోయినాయి. సడన్గా చంద్రబాబు నాయుడుకు ఒక న్యూస్ వచ్చింది, బాలాసాహెబ్ థాకరే అన్నారంట 50% సీట్లు మహారాష్ట్ర పిల్లలకు ఉండాలి, 50% ఫ్యాకల్టీ మహారాష్ట్ర నుంచి ఉండాలి. ఐఎస్బి అన్నారు అదెట్లా, వీఆర్ ట్రైంగ్ టు గెట్ ద బెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్, బెస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీ, మీరు 50% స్టేట్ నుంచి అంటే మళ్ళీ ఏం చేయాలి? ఓ మీకు ల్యాండ్ ఇచ్చాం కదా, మీకు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం కదా, సో మాకు ఇది కావాలి. అదే రోజు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్ పంపించి ఈ టాప్ మోస్ట్ ఇండస్ట్రియల్ లీడర్స్ని అందరినీ హైదరాబాద్ తీసుకొచ్చి ఇప్పుడున్న మైక్రోసాఫ్ట్ క్యాంపస్ పక్కన ఉన్న ఐఎస్బి ల్యాండ్ చూపించారు, 400 ఏకర్లు. ఈ ల్యాండ్ తీసుకోండి, ఇది మీకే, దాని తర్వాత మీకు ఏం సహాయం కావాలంటే మేము చేస్తాం. మీకు వాళ్ళకి డబ్బులు అక్కర్లేదు, దే ఆర్ ఇండస్ట్రీ మొత్తం పెట్టుబడి పెడుతున్న దాంట్లో దే హ్యావ్ నో షార్టేజ్ ఆఫ్ మనీ. అది చేయాలి. సో మీరు గుడ్, యూఆర్ గెటింగ్ ఇన్స్టిట్యూట్స్ హియర్, ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్, కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ప్రేమతో రావట్లేదు ఇక్కడ, దే ఆర్ కమింగ్ ప్యూర్లీ ఫర్ బిజినెస్. అట్లా ఉన్నప్పుడు వాట్ మీరు ఏం చేశారు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెఫినెట్లీ అడుగుతారు. మన దగ్గర ఉన్న ఐఐటి కన్నా పెద్దదా ఎంఐటి అంటే ఎస్ అని చెప్పొచ్చు కావాలంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపిటెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్. కానీ ఐఐటి కూడా ఈక్వల్లీ గుడ్. కానీ మీరు వాళ్ళని తీసుకొస్తున్నారు, వాళ్ళ ఫీ స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళ ఫ్యాకల్టీ ఇక్కడి నుంచి ఉంటారు, వాళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎట్లా రిపాట్రియేట్ చేస్తారు, ఇక్కడి నుంచి డబ్బులు అక్కడ తీసుకెళ్తారు అమెరికాకి ఓ యూరోప్కి, ఇది అడగాల్సిన అనమాట. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్, మీరు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఒక లూప్లో పెడితే ఇది ప్రాబ్లం రాకపోతుంది. మీరు చేయలేదు, యూ డింట్ డూ దాట్, అది పెద్ద తప్పు. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని లూప్లో పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతిస్తుంది, మీరు ఏంగా చేయక్కర్లేదు. మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుంటే మీ చీఫ్ సెక్రటరీని అక్కడ పంపించి ఢిల్లీలో ఒక హాఫ్ డే 2 గంటల సేపు ఎంఈఓతో కూర్చొని అక్కడ సీనియర్ లెవెల్లో ఎవరైనా ఆఫీసర్తో కూర్చుంటే అయిపోతుండే అన్నీ. ఈ ఇన్విటేషన్స్ వచ్చింది, ఈ ఇన్విటేషన్స్ రాలేదు, ఇది మా మేము అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవుతున్నాం, మేము అపాయింట్మెంట్ తీసుకున్నాము, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఈక్వాలిటీ ఆఫ్ పోస్ట్ అంటారు. మీరు ఒక ప్రొఫెసర్ని కలుస్తున్నారు, మీరు ఒక ముఖ్యమంత్రి, యూ హెవ్ కమ్ డౌన్ ఇన్ యువర్ ర్యాంక్ టు మీట్. మీరు ఆ డీన్నో వీసీనో మీట్ అయితే మీరు ఒక్కటే లెవెల్లో మీట్ అవుతున్నారు. మీరు యూకేలో ఉన్న ఎడ్యుకేషన్ సెక్రటరీని మీట్ అయితే మీరు ఒకటే లెవెల్లో మీట్ అవుతున్నారు. మీరు 2 డిఫరెంట్ లెవెల్స్లో మీట్ అవుతున్నారు. మీరు దిగొస్తున్నారు కిందికి. వాళ్ళు జస్ట్ బికాజ్ వాళ్ళకి వైట్ స్కిన్ ఉందని చెప్పేసి మీరు అంత పడక్కర్లేదు. మనకు ఒక వైట్ స్కిన్ సిండ్రోమ్ ఉంది మన దగ్గర, మనం తక్కువ చేసుకుంటాం ప్రతిసారి. ఉర్దూలు అంటారు, సేయింగ్ ఉంది, హిందీలో ఉంది యాక్చువల్లీ, అంగ్రేజ్ గేయలేకే నవలాజ్ छोड़ गए. ఓకే, బ్రిటిష్ వాళ్ళు పోయారు కానీ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ పెట్టిపోయినాడు చాలామంది. అది మన వాళ్ళు. మన రికగ్నిషన్ నేషనల్ అవార్డు కాదు, ఆస్కర్ అవార్డు. నేషనల్ వస్తే ఏం కాదు, అదే ఆస్కర్ వస్తేనే దానికి విలువ ఉంది, వాళ్ళకి గుర్తింపు అనేది స్పెషల్గా ఉంటుంది. ఇట్ ఈస్ గుడ్. రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారు మార్కెట్ చేస్తున్నారు స్టేట్ని, ఇట్స్ ఎక్సలెంట్ మూవ్, దాంట్లో డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారు దాన్ని. ఒక హైటెక్ సిటీ ఇప్పుడు ఉందా అంటే అది చంద్రబాబు నాయుడు. దానికి తర్వాత వచ్చిన వాళ్ళు కేటీఆర్ కానీ ఎవరైనా కంటిన్యూటీ ఆఫ్ పాలసీ తీసుకొచ్చారు, దాంట్లో డౌట్ లేదు. రాజశేఖర్ రెడ్డి గారు కానీ, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళందరూ ఎఫర్ట్ పెట్టారు, ఓఆర్ఆర్ డెవలప్ చేయడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అన్నిట్లో ఉంది. కానీ మీరు ఒక సింగులర్ది వచ్చి మళ్ళీ గుజరాతీ వాళ్ళని తిట్టడం ఎందుకు? దిస్ ఇస్ వన్ బిగ్ బ్లండర్ డన్ బై రేవంత్ రెడ్డి. ఒక్కసారి మీరు గుజరాతీలు తిట్టారు చూడండి, రాహుల్ గాంధీ చేసిన దాన్ని ఇప్పుడు కూడా కాంగ్రెస్ గుజరాత్లో సఫర్ అవుతున్నారు. దాంతో సారే మోదీ చోర్ హే అని చెప్పి ఒక స్లోగన్ రేస్ చేసి దానికి ఆయన మీద కేసులు కూడా పడ్డాయి.
దాంతో ఏమైంది, ముంబైలో ఉన్న ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఇంపాక్ట్ అయింది. గుజరాత్లో ఇవాళ దాకా కాంగ్రెస్కి దిక్కు లేకుండా తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి స్టేట్మెంట్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి. మీరు గుజరాతీలను ఎందుకు గుంజి తీసుకొస్తున్నారు దీంట్లో? వాళ్ళ కాంపిటెన్స్, గుజరాతీల బ్లడ్లో ఉంది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది. వాళ్ళకి బిజినెస్ వాళ్ళ బ్లడ్లో ఉంటుంది. మళ్ళీ వాళ్ళెందుకు గుజరాత్ అంతా ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళిపోతున్నారు? మోదీ గారు ఉన్నారు. లాలూ ప్రసాద్ రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్ని ట్రైన్ స్టార్ట్ అయిందండి పట్నా నుంచి? అప్పుడు మీరు అడగలేదా? మమతా బెనర్జీ రైల్వే మినిస్టర్ ఎన్ని ట్రైన్ స్టార్ట్ అయిందండి కలకత్తా నుంచి? అది అడగలేదా? ఇదన్నీ ఎవరుంటే వాళ్ళు చేస్తారు. అది మోదీ గారు గుజరాత్ నుంచి ఉన్నారని చెప్పి మీరు మోదీ గారి మీద ఎందుకు అన్ని బిజినెస్ అక్కడ గుంజుకొని తీసుకెళ్తున్నారు? మొన్న అన్నామలై ఎట్లనే ఒక స్టేట్మెంట్ చేశారు. దాన్ని చాలామంది కౌంటర్ చేశారు. ఏ ప్రాజెక్ట్స్ అన్ని గుజరాత్ చూస్తే గుజరాత్ టాప్ 10లో కూడా లేదు. టాప్ 10లో కూడా లేదు గుజరాత్. మహారాష్ట్ర ఇస్ నెంబర్ 1, కర్ణాటక నెంబర్ 2 or 3. స్టేట్మెంట్లు చేయడం బ్లాంక్గా గుజరాత్కి వెళ్ళిపోతున్నారు. టాటా ఎందుకు వెళ్ళారండి సనంద్కి? ఎందుకంటే ఆ టైంలో మమతా బెనర్జీ గొడవ చేశారు నందిగ్రామ్లో. అక్కడి నుంచి టాటాని మొత్తం అక్కడి నుంచి వాళ్ళు లిటరలీ దేవర్ మేడ్ టు రన్ అవే, అక్కడి తరిమికొట్టారు వాళ్ళని. సో వాళ్ళు న్యాచురల్లీ గుజరాత్ ఓపెన్ ఆర్మ్స్గా తీసుకొచ్చారు. మీరు ఇదే కల్చర్ మీరు కూడా చేస్తున్నారు, కరెక్ట్. మీ ముందు కేటీఆర్ గారు చేశారు. ఆయన ఏ డెలిగేషన్ వస్తే కానీ కీటెక్స్ని కేరళ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చింది. నాకు రోల్ ఉంది ఒకటి దాంట్లో. అప్పుడు నేను జనం టీవీ సీఈఓగా ఉన్నప్పుడు నేను కేరళలో ఉన్నా. ఆ టైంలో కీటెక్స్ వాళ్ళు తమిళనాడుకి వెళ్తా న్యూస్ రాగానే నేను కేటీఆర్ గారి ఆఫీస్ని ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు నెక్స్ట్ డే ఫ్లైట్ పంపించి వాళ్ళని పిలిపించుకున్నారు. ఇక్కడ వరంగల్ చూపించారు, మన గుండపోచంపల్లి చూపించారు. దే సైన్డ్ అన్ అగ్రిమెంట్. ఇప్పుడు ప్లాంట్ కూడా వచ్చేసింది కీటెక్స్ది. కానీ అఫ్కోర్స్ కేటీఆర్ గారు నాకు ఎప్పుడు క్రెడిట్ ఇవ్వలేదు. అనేది ఎకనామిక్ టైమ్స్లో చదివారంట పేపర్లో, అది కాదు చేసింది. కానీ ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ క్రెడిట్ ఫర్ ఇట్. మన స్టేట్కి పెట్టుబడి వస్తే మంచిది, కానీ దానికి ఒక పద్ధతి ఉంది. మీరు అక్కడ వెళ్ళే ముందు యూ హ్యావ్ టు ఆస్క్, కనుక్కోండి. ఇప్పుడు మిమ్మల్ని కూడా రేపు ఉల్టా పెట్టుకుందాం, ఓకే. మిమ్మల్ని కలవడానికి ఎవరో ఫారిన్ కంట్రీ నుంచి వచ్చి మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోకుండా గేట్ క్రాష్ చేస్తే మీకు ఎట్లా ఉంటుంది? వీరెవరు పిలిపించారని చెప్పేసి. ఎందుకంటే ఏదో ఒక ఫ్రాడ్స్టర్ ఉండొచ్చు. వాడు వచ్చి రేవంత్ రెడ్డి తన ఫోటో తీసుకుంటాడు, బొకే వేస్తాడు, అన్నీ చేస్తాడు, షాల్ వేస్తాడు, ఆ ఫోటో వాడుకుని డబ్బులు కొట్టేస్తాడు. అప్పుడు ఏమవుతుంది రేపు? ఇప్పుడు ఈ చెప్పేది ఈ 2 క్యారెక్టర్ మాయా టుడోర్ అండ్ ఫైసల్ దేవ్జీ, వీళ్ళు ఆలోచించండి. దట్ ఫెలో రోట్ ఎ లెటర్ ఆస్కింగ్ మోదీ నాట్ టు బి అలౌడ్ ఇన్ టు యూకే. నాన్ని మీరు కలుస్తున్నారు వీళ్ళు మీటింగ్లో. యాంటీ ఇండియా ఫోర్సెస్. రాహుల్ గాంధీ వెళ్ళినప్పుడు అదే చేశారు కదా. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వాళ్ళని కలిశారు. ఎవరు వాళ్ళు? అందరికి తెలుసు, యాంటీ ఇండియా ఫోర్సెస్. సో న్యాచురల్లీ మనం జార్జ్ సోరోస్ వాళ్ళ ప్రోడక్ట్స్ వీళ్ళందరూ. మీరు కలవండి, మీరు పెట్టుబడి తీసుకురండి, ఎవ్వరు డిస్ప్యూట్ చేయట్లేదు. బట్ ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ థింగ్. అండ్ సెకండ్, ఈ గుజరాతీ వాళ్ళని తిట్టడము, మహారాష్ట్రన్స్ని తిట్టడం బంద్ చేయండి. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో, బై ఎలక్షన్లో, కాంగ్రెస్ ఉంటే ముస్లిమ్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటే కాంగ్రెస్. అది కాంగ్రెస్ని బీహార్లో, అస్సాంలో అండ్ వెస్ట్ బెంగాల్లో చాలా డ్యామేజ్ చేసింది. నాకు తెలుసు బీజేపీ వాళ్ళు దాన్ని వాడుకున్నారనేది. ఆ వీడియో తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ ప్లే చేశారు. ఎందుకంటే అది హిందీలో ఉంది, ట్రాన్స్లేట్ కూడా చేయక్కర్లేదు. వాళ్ళు వాడుకున్నారు అక్కడ. కాంగ్రెస్ అయితే ముసల్మాన్ హై, ముసల్మాన్ అయితే కాంగ్రెస్ హై, ఖతం. అంత హిందూ ఓట్స్ కన్సాలిడేట్ అయింది. అఫ్కోర్స్ చాలా రీజన్స్ ఉండే దానికి. బంగ్లాదేశ్ న్యూస్ చూసి వెస్ట్ బెంగాల్ వాళ్ళు భయపడ్డారు, అదన్నీ ఉన్నాయి. కానీ మీరు ఇట్లాంటి స్టేట్మెంట్స్, ఒక ముఖ్యమంత్రి ఏదో ఆరాఫేరా గై మీరు ఒక మినిస్టరో లేకుంటే ఒక కార్పొరేటరో ఇంకో స్టేట్మెంట్ ఇస్తే అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూఆర్ హోల్డింగ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. గుజరాత్ వాళ్ళు మొత్తం బిజినెస్ తీసుకెళ్ళిపోతున్నారు, మోదీ గారు కావాలని చెప్పి నన్ను ఆపారు. యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ వాట్ వెంట్ రాంగ్. ఒక పోస్ట్మార్టం చేయండి ఫస్ట్, ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, దాన్ని బట్టి మీరు దెన్ యూ వర్క్అవుట్ ఎ సొల్యూషన్. నెక్స్ట్ టైం అయినా మీరు బయటకు వెళ్తాము, కంప్లీట్ హోంవర్క్ చేసి వెళ్ళండి. అక్కడ వెళ్ళిన తర్వాత కాదు పర్మిషన్ తీసుకొని. ఇది జరిగింది కేరళలో. ఒక మినిస్టర్, లేడీ మినిస్టర్ గల్ఫ్కి ఇట్లానే ఫండ్ రైజింగ్కి వెళ్తుంది, అక్కడ డబ్బులు తీసుకోవడానికి, కలెక్ట్ చేయడానికి, ఆమె ఎలక్షన్ కోసం. సేమ్ యాజ్ యూజువల్ పెద్ద స్టైల్లో నేను అక్కడ పెట్టుబడి, ఈ ఎడ్యుకేషన్, వాళ్ళని మాట్లాడడానికి, ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి వెళ్ళింది. ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళింది. ఇమిగ్రేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆపేశారు. మేడం మీకు పర్మిషన్ లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వదు మీకు. అదేంటి, నాకు పర్మిషన్ కావాలి నా వెళ్ళడానికి. మీరు ఒఫీషియల్ విజిట్లో వెళ్తున్నారు. అది కూడా తెలియదు ఆమె. రిటర్న్ పంపించేశారు. ఆలోచించండి, టికెట్ తీసుకొని ఎయిర్క్రాఫ్ట్ దాకా వెళ్ళడం, ఇమిగ్రేషన్లో వాళ్ళు ఇమిగ్రేషన్లో ఆపేశారు వాళ్ళు. దిస్ ఈజ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. మీరు పెట్టుబడి తీసుకుని ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు, బట్ యూ షుడ్ డూ యువర్ హోంవర్క్.
ఆయన మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటుంది యూనియన్ గవర్నమెంట్తో. ఎందుకంటే రేపు ఇదే మోదీ గారు మళ్ళీ మీరు కలవాలి ఢిల్లీలో ఆ పద్ధతి ఈ పద్ధతి అని చెప్పేసి షాల్ వేసి ఏదో మెమెంటో ఇచ్చి అప్పుడు మోదీ గారు అడుగుతారు, మొన్నే నా తిట్టారు కదా నన్ను, ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఏం కావాలి ఫండ్స్ నా దగ్గర నుంచి అని అడుగుతారు. ఎవరైనా అడుగుతారు. కానీ ఒకటి ఉంది కదా సార్, బడా బాయ్ చోటా బాయ్ అని చెప్పేసి వీళ్ళు అదే అంటున్నా. సో మీకు పనికి వచ్చినప్పుడు మోదీ గారిని చెట్టు మీద ఎక్కిచ్చేస్తారు మీరు, తర్వాత కాలం మోదీ గారిని తిడతారు. ఎందుకంటే పాపం యూ హ్యావ్ టు పిట్టి హిమ్, బికాజ్ ఆయన అటెండెన్స్ ఇవ్వాలి రాహుల్ గాంధీ దగ్గర. ఆయన మళ్ళీ మోదీ గారిని ప్లేస్ చేస్తే రేపు పదవి ఉండదు ఆయనది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఫ్యామిలీ పార్టీస్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, దాన్ని కాడర్ బేస్డ్ పార్టీ కాదు ఇది. కాడర్ బేస్డ్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా దీంట్లో పార్టీ లీడర్షిప్ వాళ్ళే. ఒక ఖర్గే గారిని నామకే వాస్తే కూర్చోబెట్టారు అంతే. వీళ్ళు డిసైడ్ చేసిందంతా వీళ్ళే డిసైడ్ చేస్తారు. పబ్లిక్ మీటింగ్ వాళ్ళే కండక్ట్ చేస్తారు, ఇంకా ఎవరిని స్టేజ్ మీద ఎక్కనియరు. ఆలోచించండి. కాంగ్రెస్లో సచిన్ పైలట్ ఉన్నారు, ఎంతో యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళు చేయొచ్చు కదా. నేను రాహుల్ గాంధీ హ్యాస్ టు డూ ఇట్. ఎనీవే దట్స్ అ పాలిటిక్స్, పక్కన పెడతాం దాన్ని. కానీ నేను ఇక్కడ వచ్చే పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ టైం అన్న ఎక్కడికి వెళ్తున్నాను ఒక ఎంఈఏతోని ముందే 2 నెలల ముందు, ఇక్కడ ఇదంతా లాస్ట్ మినిట్లో డిసైడ్ చేయరు. 2 to 3 months బిఫోర్ మీరు డిసైడ్ చేసి మీరు ప్లాన్ ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరి దగ్గర నుంచి ఇన్విటేషన్ తెప్పించుకోండి. దెన్ యూ అప్లై. ఎంఈఏకి చెప్పండి నేను ఇక్కడ వెళ్తున్నాను, రాదర్ దన్ బ్లాంక్ స్టేట్మెంట్ పెట్టుబడి తీసుకురాబోతున్నాను, ఎక్కడ ఏంటి ఎందుకు, ఇది చాలా ఇంపార్టెంట్.